హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ షేరు ధర కేవలం ₹2 కంటే తక్కువే. కేవలం ₹2 కంటే తక్కువే. చాలా చాలా బలమైన బ్యాలెన్స్ షీట్ అయితే కలిగి ఉంది. అద్భుతంగా ఉంది బ్యాలెన్స్ షీట్ అయితే. అలాగే చేసేది కమోడిటీ బిజినెస్. కమోడిటీ బిజినెస్ అంటే గోల్డు, సిల్వరు, కాపరు, అల్యూమినియము, ఆయిల్, పల్సెస్, ఈ బిజినెస్ అనమాట. తీరా చూస్తే ఈరోజు ఏకంగా దాదాపు 15% ర్యాలీ అయితే వచ్చింది. 15% ప్రాఫిట్స్ అయితే ఈరోజు వచ్చింది. మరి ఇంతటి అద్భుతమైన స్టాక్ కొనడానికి ఇదే సరైన సమయం అంటారా? ఇప్పుడే ఆలోచించండి. స్టాక్ అయితే రాకెట్ లాగా అయితే దూసుకెళ్తుంది. ఇంకా మరింత ముందుకెళ్తుంది. మరి దీని టార్గెట్ ఎంతంటారు? ఈ స్టాకు నిన్నటి ముగింపుతో పోలిస్తే ఈరోజు మోర్ దాన్ 15% లాభాలైతే అందిపుచ్చుకుంది. ఇంత చేస్తే ఈ స్టాకు కేవలం రూపాయి 20 లోపే ఉంది. ఈ రోజు కూడా, ఇప్పటికి కూడా. ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటల్ కేవలం 70 కోట్ల లోపే ఉంది. ఆర్ఓసిఈ 17.4 ఉంది. స్టాక్ పిఈ 25.6 ఉందన్నమాట. కరెంట్ ప్రైస్ అయితే ఇప్పుడు అంటే ఇది తీసినప్పుడు రూపాయి 8 ఉంది. రూపాయి 18 క్లోజ్ అయిందనుకోండి. బుక్ వాల్యూ ఒక 31 పైసా ఉంది. ఆర్ఓఈ 14.4 ఉంది. ఈ సంవత్సరపు హైయెస్ట్ రూపాయి 32 లోయెస్ట్ 65 అంటే దాదాపు డబల్ అయిందనమాట లోయెస్ట్ నుండి. ఇంకా మనకి ఈ స్టాక్‌లో అంటే అట్ ప్రెజెంట్ 1, 2 రోజుల్లోనే ఒక 20% అయితే రావచ్చు. ఓకే. డివిడెండ్ ఇచ్చిన హిస్టరీ అయితే లేదు. ఈ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ రూపాయి ఉందన్నమాట. గత సంవత్సర కాలంగా ఈ స్టాక్ పడుతూనే ఉంది చెప్పాలంటే. సో, మధ్యలో ఒకసారి హై వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్‌లో ఉంది. ఇప్పుడు కాస్త రికవరీ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చనమాట. రికవరీ కాస్త వి షేప్‌లో అయితే ఉంది. సో, ఇక్కడి నుండి కూడా ఇమ్మీడియేట్‌గా మనకు ఒక 20, 30% ప్రాఫిట్ అయితే బ్రహ్మాండంగానే కనిపిస్తోంది. స్టాక్ అయితే కాస్త రికవరీ మోడ్‌లో ఉందని చెప్పొచ్చు. ఈ స్టాకుకైతే ఎటువంటి రుణభారం అయితే లేదు. పెన్నీ క్యాప్ స్టాక్స్‌లో రుణభారం లేకపోతే అది చాలా పెద్ద అడ్వాంటేజ్ కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ చిన్న చిన్న కంపెనీలకి ఏదైనా కాస్త రుణభారం ఉందనుకోండి, వచ్చే రెవెన్యూ, ఇన్‌కము, ప్రాఫిట్ ఏమైనా సరే ఆ వడ్డీలకే సరిపోతాయి. అందువల్ల ఈ చిన్న చిన్న కంపెనీలకి రుణభారం లేని కంపెనీలైతే మనకి చాలా మంచి అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. అలాగే రాబోయే క్వార్టర్స్‌లో త్రైమాసిక ఫలితాలు కూడా చాలా బాగుంటాయని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. క్వార్టర్లీ ఫలితాలు పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరం జూన్ పోల్చుకుంటే గనక దాదాపు 3 రెట్లయినట్టుగా మనం భావించవచ్చు. లాభాలు కూడా డబుల్ అయినాయి. చెప్పాలంటే సేల్స్ లాస్ట్ క్వార్టర్ మార్చి 26లో దాదాపు సేల్స్ 16.4 కోట్లుగా ఉంది. అలాగే ఎక్స్‌పెన్సెస్ 15.5 కోట్లుగా ఉందన్నమాట. సుమారుగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పర్వాలేదు బానే ఉంది. 0.81 క్రోర్స్ అంటే 81,00,000గా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో, ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కూడా పర్వాలేదు. ఓకే. ఎందుకంటే అదర్ ఇన్‌కమ్‌లో ఒక ₹1,00,000 కలిసింది కాబట్టి టోటల్‌గా 82,00,000 ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ ఫలితాల్లో చూపించారు లాభం కింద. నెట్ ప్రాఫిట్ కూడా పర్వాలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. సో, 0.88 అంటే 88,00,000గా ఉందన్నమాట. సో, ఇంత చిన్న కంపెనీకి ఈ కొంచెం ఉన్న ఇంత చిన్న మార్కెట్ క్యాపిటల్‌కి ఏమాత్రం ప్రాఫిట్ ఉందంటే చాలా పెద్ద విజయంగానే మనం భావించవచ్చు. బ్యాలెన్స్ షీట్ విషయానికొస్తే ఈక్విటీ క్యాపిటల్ స్టడీగా ఉందని చెప్పొచ్చు. కాకపోతే 2024, 2025కి మధ్య దాదాపు డబుల్ అయింది ఈక్విటీ క్యాపిటల్. సో, 2024లో 8 కోట్లుగా ఉన్నది 2025లో 16 కోట్లుగా అయింది. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఈ మార్చి 2026 కూడా 16 కోట్లుగా ఉంది. రిజర్వ్స్ బాగా పెరిగాయి. రిజర్వ్స్ దాదాపు 3 రెట్లు పెరిగాయని చెప్పొచ్చనమాట. 4.8 కోట్లుగా ఉంది. అలాగే బారోయింగ్స్ పెద్ద తేడా ఏం లేదు. అంతే ఉంది. 6,00,000 గానే ఉంది. సో, అదర్ లయబిలిటీస్ కూడా పర్వాలేదు బాగా తగ్గాయి. అదర్ లయబిలిటీస్ బాగా తగ్గాయి. ఆల్మోస్ట్ ఆల్ 50% తగ్గినాయి అని చెప్పొచ్చు. యాసెట్స్ సైడ్‌కొస్తే టోటల్ అసెట్స్ మొత్తం అదర్ అసెట్స్‌లోనే ఉంది. 21.41 టోటల్‌గా అదర్ అసెట్స్‌లోనే ఉంది. ఓకే. ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో పెద్ద తేడా ఏం లేదు. 2024లో కాస్త కొంచెం 8 లేదా 2%కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2024 డిసెంబర్ నుండి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసింది. 24.16గా ఉంది. సో, అదే కంటిన్యూ అవుతుంది. మొన్న మార్చి 26 కూడా 24.16గా ఉంది. ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పర్వాలేదు. డిజైరబుల్ లెవెల్‌లో లేదు. కాకపోతే ఏం చేస్తాం చిన్న కంపెనీ తక్కువ ధరలో ఉన్నప్పుడు ఇటువంటివి ఉంటాయి మరి తప్పదు కదా! అలాగే పబ్లిక్ మాత్రం బాగానే ఉన్నారని చెప్పొచ్చు. పబ్లిక్ దాదాపు 76% ఉన్నారు. ముఖ్యంగా నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చాలా బాగున్నారు. చెప్పాలంటే 34,338 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఈ చిన్న కంపెనీ అయినా కూడా లిక్విడిటీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉండదు. చాలా తక్కువ ధరలో ఉంది. చేసేది కూడా మంచి బిజినెస్సే కాబట్టి దీనిని మీరు ఖచ్చితంగా పరిశీలించుకొని కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. నేను కొనమని మాత్రం రికమెండ్ అయితే చెయ్యట్లేదు. కాకపోతే పెన్నీ క్యాప్ స్టాక్స్ కొనే ముందు ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ధర తక్కువ ఉందని, లేకపోతే సెగ్మెంట్ బావుందని, బ్యాలెన్స్ షీట్ బావుందని, లేకపోతే మొమెంటమ్ బావుందని ఇలా రకరకాలుగా మీరు
అతిగా ఆశపడి దీంట్లో మాత్రం పెద్ద మొత్తంలో మాత్రం అమౌంట్ పొరపాటున కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. కేవలం ఒక రూ. 1000 పెట్టాలి. పెరుగుతున్న క్రమంలో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప, ఒకేసారి వేలకు వేలు లేదా లక్షలు లక్షలు మాత్రం పొరపాటున పెట్టకండి. ఎందుకంటే పెన్నీ క్యాప్ స్టాక్స్ చాలా వరకు కూడా ట్రాప్ చేస్తాయి మనల్ని. పెన్నీ క్యాప్ స్టాక్స్ అంటేనే చాలా వరకు కూడా సమస్యలతో నిండి ఉన్న స్టాక్స్ అనమాట. సో, మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదా సెగ్మెంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. ఏదన్నా మనకు తెలియని పెద్ద ప్రాబ్లమ్ కూడా రావచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా పొరపాటున కూడా పెద్ద పెద్ద అమౌంట్ పెట్టకండి. నెగ్లిజిబుల్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక రూ. 1000, రూ. 2000 పెట్టి వదిలేయాలి. బాగా పెరుగుతుంటే 5% పెరిగితే ఇంత, 10% పెరిగితే ఇంత అని మీరు ముందుగా నిర్ణయించుకొని పెట్టాలే తప్ప, ఒకేసారి మాత్రం పెట్టకండి. ముఖ్యంగా ఈ వీడియో చూసి మీరు చేసే ఏ ఇన్వెస్ట్‌మెంట్‌కి కూడా నాకు ఎటువంటి లయబడి లేదు, బాధ్యత లేదు. నేను దానికి బాధ్యుడిని కాదు. మీకు మీరుగా ఆలోచించుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా, ట్రైనింగు, ట్రేడింగు ఏదైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సంప్రదించి వివరాలైతే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.